21st సెకండ్ షిఫ్ట్ ఆగస్ట్ 2025. సో ఏపీ హైకోర్టు రాష్ట్రం మొత్తం హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంపిటేటరు మన వీడియోస్ చూస్తున్నారు. కాకపోతే లైక్ చేయట్లేదు. ముందుగా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే వీడియో మీ వరకు వస్తుంది. సో ఈరోజు షిఫ్ట్ 1 చేయడం జరిగింది, నిన్న 3 షిఫ్ట్లు చేయడం జరిగింది. సో దీనికంటే ముందు ఉంటాయి ఆ వీడియోలు వెళ్ళి చూడగలరు. సో అభ్యర్థులు అయితే బయటకు వస్తున్నారు, మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామ్ రాస్తున్నారు కదా షిఫ్ట్ సంబంధించి పేపర్ ఓవరాల్ గా మీ వ్యూ చెప్పండి, అనాలిసిస్. మరి దారుణంగా ఇచ్చాడండి ఆ పేపర్. అది పేపర్ అంటారా ఎవరైనా? అది గ్రూప్ 2 లెవెల్లో ఇచ్చాడు ఆ పేపర్. రీజనింగ్ అక్కడక్కడ చేసాం కానీ మిగతాదంతా కూడా ఆ 10th స్థాయిలో అయితే ఇవ్వలేదు. అయితే గ్రూప్ 2 లెవెల్లోనే అలాగ ఇచ్చాడు. మరి దారుణం కష్టంగా ఉంది. కన్సర్ట్ గా మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను ఒక 40 పెట్టాను. 40 పెట్టారు. జీకే పరంగా అయితే ఇక్కడ మన దగ్గరలోనే మన ఇండియా స్థాయి నుంచి, కానీ ఎక్కడెక్కడో ఇస్తున్నాడు. కానీ అంత లేదండి పేపర్. రీజనింగ్ పరంగా కొంచెం పర్వాలేదు. ఆ రీజనింగ్ లోనే పెట్టాం ఎంతో కొంత, అంతేగాని ఇంగ్లీష్ కొంచెం అసలు రాదులేండి. ఇంగ్లీష్ దాని గురించి మాట్లాడటమే లేదు. దేనికి అప్లై చేశారు? దేనికంటే ఇది ప్రాసెసర్ ప్రీవియస్ 2022 లో రాశారా? లేదండి, ఇది ఫస్ట్ టైం. ఓవరాల్ గా చూసుకుంటే మీకు 40 అటెంప్ట్ చేశారు. 45 పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీడియం అంటే టఫేనండి. మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా? 2 అంటే ఆ లెవెల్ ఇవ్వలేదండి. ప్రతిదీ పెద్ద పెద్ద పేరాలు ఇచ్చాడు. ఇది షార్ట్ గా టైం అయితే పర్వాలేదు చదివిన వాళ్ళకి. అవునా, ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. సరే, ఎలా ఉంది సార్ పేపర్ ఓవరాల్? బాగానే ఉంది. ఏ విధంగా వచ్చింది? జీకే పరంగా ఎలా వచ్చింది సార్? జీకే కూడా బాగానే ఉంది సార్. జీకే ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడు జీకేలో? జనరల్ నాలెడ్జ్, జియోగ్రఫీ ఎక్కువ ఉంది. మీకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా జీకేలో? ఐడియా లేదు. రీజనింగ్ బాగానే ఉంది. రీజనింగ్ చాలా ఈజీగా ఉంది. ఇంగ్లీష్ 10 మార్క్స్ కదా. మీరు ఎన్ని క్వశ్చన్స్ వరకు గన్ షాట్ అటెంప్ట్ చేశారు? మొత్తాన్ని ఆల్ అటెంప్ట్ చేశారు. దేనికి అప్లై చేశారు సార్? డ్రైవర్. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీడియం అంటే ఎవరేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రాసిస్తారా? జీకే పరంగా ఎలా ఉన్నా? జీకే పరంగా బాగానే ఉందన్న. కొంచెం టఫ్గా ఉంది. అలా బాగా ఓల్డ్ బిట్లు ఇచ్చాడు. జీకే పరంగా మెంటల్ ఎబిలిటీ బాగానే ఉంది. ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు జీకే? జీకే పరంగా అయితే అధ్యక్షులు, మనకి యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, ఎవరి వల్ల ఏ కారణం వల్ల యుద్ధం జరిగింది అవే ఇచ్చాడు. రీజనింగ్ పరంగా వనచిత్రాలు, తర్వాత లెటరింగ్, మిర్రర్ ఇమేజ్లు. ఇంగ్లీష్ కొంచెం బాగానే ఉన్నాను. మీరు దేనికి అప్లై చేశారు? ఆఫీస్ సబార్డినేట్. పేపర్ ఓవరాల్ ఈజీ టఫ్ మీడియం? 50-50 అలాగే ఉంది. 50-50. అంతమంది ప్రీవియస్ రాసారా? ప్రీవియస్ సార్, ఇదే ఫస్ట్ టైం. ఆల్ ది బెస్ట్. ఎలా ఉంది సార్ ఎగ్జామ్ పరంగా? జీకే పరంగా ఎలా ఉంది సార్? జీకే పరంగా పర్వాలేదు, బాగానే ఉందన్న. అధికారులు అవి ఇచ్చాడు. వాటి నుంచి అధికారుల నుంచి 4 బిట్స్ 5 బిట్స్ ఇచ్చాడు. ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంది. మెంటల్ ఎబిలిటీ కొద్దిగా టైం ప్రాసెస్ తీసుకుంటారు అంతే. మీరు దేనికి అప్లై చేశారు సార్? మేము సబార్డినేట్ అన్న. ఆఫీస్ సబార్డినేట్. ప్రీవియస్ రాసారా? ప్రీవియస్ ఏం రాలేదన్న, ఇదే స్టార్టింగ్. గన్ షాట్ గా ఎన్ని అటెంప్ట్ చేశారు? తెలియదన్న, అది మామూలుగా ఐడియా రావట్లేదు. మ్యాక్సిమం అంటే 50-55 అలాగా. అంటే మెంటల్ ఎబిలిటీ టైం ఎక్కువ తీసుకుంది. కొన్ని బిట్లేమో లెంతీ ప్రాసెస్, బాగా లెంతీ ఇచ్చాడు ఎక్కువ. చదవడానికే మన టైం సరిపోలేదు, అర్థం చేసుకోవడానికి టైం సరిపోలేదు. జీకే పరంగా ఎలా ఉంది? జీకే పరంగా కొంచెం టఫ్ గా ఉంది. 40 క్వశ్చన్స్ కి ఏ విధంగా గన్ షాట్ గా ఎన్ని అటెంప్ట్ చేశారు? 40 క్వశ్చన్ కి ఒక 25 అటెంప్ట్ చేసాం కానీ 25 వరకు. జీకేలో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు? ఒక 2-3 చెప్పగలరా? జీకేలో ఏ టాపిక్ వైజ్ చేయండి? ఏంటంటే జగన్ అన్న అప్పుడు ఇది స్మార్ట్ సిటీలు పట్టణంలో గృహాలు ఇచ్చారు కదా, దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ బళ్ళారి కడప జిల్లాలు ఏ సంవత్సరాలు ఏర్పడ్డాయి, నెక్స్ట్ అనంతపురం జిల్లా ఏ సంవత్సరాలు ఏర్పడ్డది, మనబడి మన భవిష్యత్తు పథకం పేరేంటి ఇచ్చారు. రీజనింగ్ అంటే కోడింగ్, డీకోడింగ్, నెక్స్ట్ రిలేటివ్స్ గురించి ఇచ్చారు. ఇంగ్లీష్ బేసిక్స్ ఉన్నాయా? ఆల్ఫాబెటిక్స్ అవే ఉన్నాయి. పేపర్ క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయా, షార్ట్గా ఉన్నాయా? కొంచెం లెంతీగా ఉన్నాయి. టైం సరిపోతుందా? టైం అయితే సరిపోతుంది. రీజనింగ్ దగ్గర టైం. దేనికి అప్లై చేశారు? నేను సబార్డినేట్.
పేపర్ ఓవరాల్ చూసుకుంటే ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు. కొంచెం అలాగే రాసే వాళ్ళకి దీనికి ఉంటుంది. ఇది ఆల్ ది బెస్ట్. పేపర్ పరంగా ఎలా ఉంది సంబంధించి జీకే పరంగా? బాగానే ఉంది. జీకేలో 40 క్వశ్చన్స్ కి ఎలా ఉంది? జీకేలో 40 క్వశ్చన్స్ కి అదే ఏ టాపిక్ క్వశ్చన్స్ చేస్తున్నాడు మనకి? అలాగా జనరల్ అలాగా మీకు తెలిసిన జీకే క్వశ్చన్స్ కొంచెం చెప్పగలరా వచ్చినవి? రీజనింగ్ పరంగా రీజనింగ్ పర్లేదన్న. అలాగా రీజనింగ్ లేదు, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్. ఓకే, మీరు దేనికి అప్లై చేశారు? ఇది ప్రాసెసర్. పేపర్ వాళ్ళగా ఈజీ టఫ్ మీడియం? పర్లేదు, ఈజీ. ఆల్ ది బెస్ట్. జీకే పరంగా ఎలా ఉందన్న? జీకే పరంగా జీకే బాగా ఓల్డ్ బిట్స్ ఇచ్చారన్న. చాలా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు మీకు ఐడియా ఉందా? ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు జీకేలో? అంటే చరిత్ర నుండి కొంచెం ఎక్కువ వచ్చాయి. ఏపీ ప్రెజెంట్ కొత్త పథకాలు పెట్టారు కదా, ఆ పథకాల గురించి ఒక 5-6 బిట్లు వచ్చాయి. రీజనింగ్ పరంగా? రీజనింగ్ అయితే బాగానే ఉందన్న, చాలా బాగుంది. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది? ఇంగ్లీష్ అంతా బేసిక్స్ ఇస్తున్నారా? బేసిక్స్ ఇస్తాడు, పర్వాలేదు. దేనికి అప్లై చేశారు? మీరు దేనికి అప్లై చేశారు? నేనన్నా ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ ప్రీవియస్ రాశారా? ప్రీవియస్ ఆఫీస్ సబార్డినేట్. ఆల్ ది బెస్ట్. చెప్తున్నా జీకే పరంగా ఎలా ఉందన్న? షిఫ్ట్ పరంగా పేపర్ ఓవరాల్ గా మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 80 క్వశ్చన్స్ మీద నీ అనాలిసిస్ చెప్పాలి. జీకే పరంగా ఏమి సరిగ్గా ఇవ్వలేదన్న. సిలబస్ పరంగా అయితే ఏమీ ఇవ్వలేదు. అసలు రీజనింగ్ అయితే సిలబస్ ఇవ్వలేదు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అసలు లేదు, అసలు సిలబస్ లో సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టారు. ఇంగ్లీష్ మేము దాని మీద ఆధారపడి చదివాం. ఓకే. ఇంగ్లీష్ పరంగా మాలాంటి వాళ్ళందరూ చాలా మంది దెబ్బ అయిపోయారు. ఇంగ్లీష్ బేసిక్స్ ఇస్తున్నారా? ఇంగ్లీష్ పర్లేదు, చదివితే పెట్టవచ్చు. దేనికి అప్లై చేశారు? ఆఫీస్ సబార్డినేట్. సో పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీడియం అంటే? టఫే అన్న. ఇలాగిస్తే అసలు సంబంధం లేని క్వశ్చన్ అన్నమాట. మీకు తెలిసిన ఈ ఎగ్జామ్ లో షిఫ్ట్ వచ్చి మీకు తెలిసిన 2-3 క్వశ్చన్స్ చెప్పగలరా? గుర్తులేదు, ఐడియా రావట్లేదు బాగా. పేపర్ చూడగానే కొంచెం ఏదో అనిపించింది అంటారా? ఓకే. అంతకుముందు రాశారా? ప్రీవియస్ రాశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ క్వాలిఫికేషన్ నాది ఇంటర్ అయింది. ఇంటర్ అయిన తర్వాత 10th క్లాస్ మీద? 10th క్లాస్. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్.